గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిందని, పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం లేదని బీజేపీ మెదక్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పంజా విజయ్ కుమార్ అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో శుక్రవారం విస్తృత స్థాయి ముఖ్య కార్యకర్త సమావేశం నిర్వహించి వారు మాట్లాడుతూ పార్టీ బలోపేతంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్తో పాటు మండల పార్టీ అధ్యక్షులు దయానంద్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు భానుచందర్ తదితరులు పాల్గొన్నారు. టౌన్లోకి వెళ్ళిన తర్వాత మన ప్రజలతో చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మనం అందరం కూడా ఈ విషయాలను గ్రహించాల్సిందిగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా గత ప్రభుత్వం గ్రామ పంచాయతీలను పెద్దపీట వేస్తాం, గ్రామ స్వరాజ్యం జరుగుతేనే మన దేశ స్వరాజ్యం బాగుంటుందని గాంధీ గారి కలలు కన్నా దాన్ని తీసుకొస్తామని చెప్పి చాలాసార్లు మాట్లాడింది. కానీ పోయిన ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అదేవిధంగా మున్సిపాలిటీలను అభివృద్ధిలో మొత్తము శూన్యంగా ఒక డబ్బులు రిలీజ్ చేయకుండా, ఇక్కడ నిధులు రిలీజ్ చేయకుండా వీటి మీద వివక్ష చూపెట్టింది. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా గత 8 నెలలుగా ఎక్కడ కూడా గ్రామ పంచాయతీలకు నిధులు రిలీజ్ చేయకుండా, అదేవిధంగా అక్కడ మన పారిశుద్ధ్య కార్మికులు ఈ మధ్య రోడ్డుకెక్కి ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం అందరం చూసినాం. అంటే ఎక్కడైతే స్వపరిపాలన దిశగా తీసుకెళ్తామని చెప్పి వాగ్దానాలు చేసి వచ్చిండ్రో అవన్నీ కూడా నీటి మీద రాదలుగానే పోతున్నాయి తప్ప ప్రజలకు ఎలాంటి సంక్షేమాన్ని అందించడంలో ప్రభుత్వం కంప్లీట్గా ఫెయిల్ అయింది. నిన్న బడ్జెట్ సమావేశాలు చూసినాం మనం. అదేవిధంగా రేవంత్ రెడ్డి మనకు లోకల్గా వచ్చినప్పుడు మెదక్లో నామినేషన్ వేసడానికి వచ్చినప్పుడు ఏమన్నాడు? భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం హయాంలో మనకు నిధులు ఇవ్వలేదు అన్నారు. దానికి సమాధానంగా మన ఎంపీ గారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.